రాయిటర్ మీడియా సంస్థ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు కలిగిన మీడియా సంస్థ ఇది. న్యూస్ ఏజెన్సీ ఇతర మీడియా సంస్థలకు న్యూస్, వీడియోలు, ఫోటోలు ఇలాంటివి కూడా అంతర్జాతీయంగా ఉన్న విషయాలకు సంబంధించి అందిస్తూ ఉంటుంది. రాయిటర్ లో ఒక కథనం వచ్చిందంటే దాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తారు. అలాంటి రాయిటర్ ఏకంగా తన క్రెడిబిలిటీనే ప్రశ్నార్థకం చేసుకునేలాగా ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారసులు ఎవరు, ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆయన వారసులుగా ఎవరు ముందుకు వస్తారన్న దానిపైన ఒక కథనాన్ని పబ్లిష్ చేస్తూ బీజేపీ వైపు నుంచి అమిత్ షా మొదటి స్థానంలో ఉన్నారు. నిజమే, ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత అమిత్ షా ఉంటారు అన్నది అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఫడ్నవీస్ ఉంటారని కూడా చెప్పారు. అక్కడికి ఓకే. ఒకవేళ బీజేపీ కాకుండా ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ వారసుడిగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారని ఒక విశ్లేషణ అందించింది. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. సీనియర్ నాయకుడు, ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిని ఎంపిక చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి పేరును కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా లేదన్న తర్వాత కానీ తీసుకోవచ్చు, సీనియర్ నాయకుడు కదా అని నమ్మడం వరకు బాగానే ఉంది. ఈ కథనం అక్కడి వరకు చాలా సీరియస్ గానే అనిపిస్తుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వారసులుగా అమిత్ షా, ఫడ్నవీస్, చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి చాలా విచిత్రం. ఇక్కడే రాయిటర్ సంస్థ క్రెడిబిలిటీ మొత్తం నవ్వులు పాలైందని చెప్పాలి. నారా లోకేష్ గారిని తక్కువ చేయడం అని కాదు, కానీ ప్రధాని మోడీ గారి తరువాత వారసుడిగా అమిత్ షా, ఫడ్నవీస్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే నమ్మొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు కుమారుడిగా ప్రసిద్ధి చెంది ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉంటున్న నారా లోకేష్, అదే ఏజ్ లో కూడా చాలా చిన్నవాడు, ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి రాజకీయ వారసుడు, ప్రధాని రేస్లో అన్ని రాయిటర్ చెప్పడం ద్వారా రాయిటర్ సంస్థలో కూడా ఏం జరుగుతుంది అన్న చర్చ నడుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేషనల్ మీడియాను కూడా మేనేజ్ చేస్తోంది. అందుకే తనకు అనుకూలంగా నారా లోకేష్ ని ఎలివేట్ చేసేలాగా రకరకాల కథనాలు నేషనల్ మీడియాలో వస్తూ ఉన్నాయని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్ కూడా నారా లోకేష్ గారిని ఏకంగా ప్రధాని వారసుడిగా ప్రకటించడం ద్వారా ఇక్కడ కూడా ఏదైనా మేనేజ్ చేశారా, రాయిటర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయిందా అని నెటిజన్లు బహిరంగంగా ప్రశ్నించే పరిస్థితికి వెళ్ళిపోయింది. అసలు ఇది చెప్పాలంటే ఒక పెద్ద జోక్ అనాలి. అంటే లోకేష్ గారిని తప్పు చేయడం కాదు, కానీ ఆ వార్తా సంస్థకు సంబంధించి తప్పిదం ఇది, బ్లండర్ అని చెప్పాలి. ఏమాత్రం విశ్లేషణ సామర్థ్యం లేదు. కోల్పోయారా, లేకుంటే వాంటెడ్ గా కావాలని నారా లోకేష్ గారి పేరును అక్కడ చొప్పించారా? అసలు ఎవరు ఊహించి ఉండరు. ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత ప్రధాని రేసులో వారసుడుగా ఎవరు ఉంటారంటే నారా లోకేష్ గారు ఉంటారంటే ఎవరైనా ఊహిస్తారా? కనీసం 1% మంది అయినా ఊహించరు. కానీ రాయిటర్ లాంటి సంస్థ పెట్టేసింది ఆ పేరు అంటే ఏం జరుగుతోంది అంటే రాయిటర్ లాంటి మీడియా సంస్థ కూడా ప్రభావానికి గురవుతుందా అన్న పరిస్థితి అయితే ఎవరికైనా ఆలోచన వస్తుంది. పైగా ఇక్కడ కనీసం పవన్ కళ్యాణ్ సౌత్ మొత్తం సనాతనం, హిందుత్వం అంటూ చాలా గట్టిగా కొద్ది రోజులుగా మాట్లాడుతున్నారు. గతంలో కమ్యూనిస్టులతో కలిసి, చెగువీరా అని మాయావతి గారితో కలిసి, ఆ తర్వాత బీజేపీ నాయకులు కలిసి, బీజేపీ నాయకుల తర్వాత తిట్టి, బీజేపీ నాయకుల వల్లే, హిందూ నాయకుల వల్లే గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆ తర్వాత బీజేపీతో కలిసిపోయి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తర్వాత నేనే అన్నట్టుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కనీసం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పినా కూడా సరేలే, ఈ విశ్లేషణ సామర్థ్యం లేక ఇలా చెప్పారు కానీ చదువుకోవచ్చు అనుకోవడానికి. కానీ ఎలాంటి సంబంధం లేని నారా లోకేష్ గారి పేరు తీసుకుని వచ్చి ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత వారసుడుగా ఉంటారు ఎన్డీఏ కూటమి నుంచి అని ఒక లైన్ పెట్టడం ద్వారా రాయిటర్ సంస్థ తన క్రెడిబిలిటీని నేలమట్టం చేసుకుంది. ఇకపైన ఏదైనా రాయిటర్లో కథనం వచ్చినా కూడా 1-2 సార్లు తెలుగు పబ్లిక్ అయితే, ఇండియా దేశంలోని ప్రజలైతే 1-2 సార్లు ఆలోచించుకుంటారు. గతంలో ఇలా సంబంధం లేని, ఏమాత్రం పొందన లేని నాసిరకమైన విశ్లేషణ కూడా అందించింది కాబట్టి 1-2 సార్లు రాయిటర్ సంస్థలో వచ్చే వార్తలు, విశ్లేషణల పైన పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రజలకు కల్పించేసింది రాయిటర్ సంస్థ. పైగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎందుకుంటారు ఈ రేస్లో అంటే గూగుల్ లాంటి పెద్ద సంస్థను తెచ్చారు అని చెప్తున్నారు. ఏమన్నా సంబంధమా? ఒక గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థను ఒకవేళ తెచ్చుకుంటే దానికి ఏకంగా ప్రధాని రేసులోకి వెళ్ళిపోయి ప్రధాని నరేంద్ర మోడీ గారికి వారసుడుగా నిలబడే పరిస్థితులు వస్తాయా? ఇంకా అలా అయితే హైదరాబాద్ లో ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు రాలేదు, బెంగళూరులో ఎన్ని రాలేదు, చెన్నై ఎన్ని రాలేదు, ఇంకా అక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళ అబ్బాయిలందరూ కూడా డైరెక్ట్ గా ప్రధాని రేసులోకి వెళ్ళిపోతారా? నరేంద్ర మోడీ గారికి వారసులుగా మిగిలిపోతారా? ఎక్కడైనా కూడా సంబంధం ఉందా అంటే రాయిటర్ సంస్థ రివ్యూ చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఈ కథనం అన్నది. పబ్లిక్ కాకంటే ముందు రాయిటర్ సంస్థ అంతర్గతంగా ఒక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకు ఇంత నాసిరకమైన విశ్లేషణ పబ్లిష్ అయింది, అసలు నారా లోకేష్ అనే వ్యక్తి పేరు ఎందుకు వచ్చింది అన్నది ఒకసారి రాయిటరే రివ్యూ చేసుకోవాలి.